Hello friends, Namaskaram. Welcome to Kabir Shah Spoken English classes. Learn Spoken English with Kabir. ఈరోజు మనం షల్ ప్లస్ బీ ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్. దే షల్ మీట్ దేర్ ఫ్రెండ్స్. వారు తమ స్నేహితులను కలుస్తారు. ఈ వాక్యంలో మొదట పనిని తెలిపే పదం అంటే వెర్బ్ని కనుక్కోవాలి. పై వాక్యంలో వెర్బ్ షల్ మీట్ కలుసుకోవడం. తర్వాత పనిని చేసేది ఎవరో అంటే సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. వెర్బ్కి ముందు హూ లేక వాట్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం సబ్జెక్ట్ అవుతుంది. హూ షల్ మీట్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం దే. కాబట్టి దే అనేది సబ్జెక్ట్. ఆ తర్వాత సబ్జెక్ట్ చేసే పనికి గురయ్యే దానిని అంటే ఆబ్జెక్ట్ని తెలుసుకోవాలి. వెర్బ్ తర్వాత హూమ్ లేక వాట్ అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం ఆబ్జెక్ట్ అవుతుంది. షల్ మీట్ హూమ్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం దేర్ ఫ్రెండ్స్. కాబట్టి దేర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న దే షల్ మీట్ దేర్ ఫ్రెండ్స్ అనే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈ క్రింది మార్పులు జరుగుతాయి. ఆబ్జెక్ట్గా ఉన్న దేర్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది. ఫ్రెండ్స్ అనేది నౌన్ కాబట్టి రూపం మారదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్గా ఉన్న దే దెమ్గా మారి ఆబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది. దే ప్రొనౌన్ కాబట్టి రూపం మారుతుంది. వెర్బ్ షల్ మీట్ అనేది షల్ ప్లస్ బీ ప్లస్ V3 లేదా పాస్ట్ పార్టిసిపల్ అంటే మెట్ రూపంలోకి మారుతుంది. కొత్తగా వచ్చిన ఆబ్జెక్ట్ దెమ్ ముందు బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. దేర్ ఫ్రెండ్స్ షల్ బీ మెట్ బై దెమ్. వారి స్నేహితులు వారిచే కలుసుకోబడతారు. ఈ క్రింది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ గమనించండి. ఆమె నీకు సహాయం చేయదు. షీ షల్ నాట్ హెల్ప్ యూ. ఇది యాక్టివ్ వాయిస్. యూ షల్ నాట్ బీ హెల్ప్డ్ బై హర్. నువ్వు ఆమె ద్వారా సహాయం చేయబడవు. ఇది ప్యాసివ్ వాయిస్. నువ్వు నన్ను కలుసుకోవాలి. యూ షల్ మీట్ మీ. ఇది యాక్టివ్ వాయిస్. నేను మీచే కలుసుకోబడతాను. ఐ షాల్ బీ మెట్ బై యూ. ఇది ప్యాసివ్ వాయిస్. మనం రేపు మ్యాచ్ ఆడతాము. వీ షల్ ప్లే ద మ్యాచ్ టుమారో. ఇది యాక్టివ్ వాయిస్. రేపు మనచే మ్యాచ్ ఆడబడుతుంది. ద మ్యాచ్ షల్ బీ ప్లేడ్ బై అస్ టుమారో. ఇది ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆమెను విస్మరించండి. యూ షల్ ఇగ్నోర్ హర్. ఇది యాక్టివ్ వాయిస్. ఆమె మీచే విస్మరించబడుతుంది. షీ షల్ బీ ఇగ్నోర్డ్ బై యూ. ఇది ప్యాసివ్ వాయిస్. అతను వారిని ఆహ్వానిస్తాడు. హీ షల్ ఇన్వైట్ దెమ్. ఇది యాక్టివ్ వాయిస్. వారు అతనిచే ఆహ్వానించబడతారు. దే షల్ బీ ఇన్వైటెడ్ బై హిమ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే సలహాలు సూచనలు కామెంట్ చేయండి. గమనిక. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు
మార్చటం ఒక ఎక్సర్సైజ్ అంటే అభ్యాసంగా ప్రాక్టీస్ చేయకండి. అలా చేస్తే మీరు ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఫామ్ ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అలా మాట్లాడలేకపోగా మీకు లేనిపోని సందేహాలు అంటే డౌట్స్ కూడా వచ్చి మాట్లాడలేకపోతారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడండి. అంటే ఒక పని చేసింది ఎవరో తెలియకపోయినా, చెప్పటం కష్టమైనా, అంత ముఖ్యం కాకపోయినా అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, పూర్తి నిశ్శబ్దం పాటించాలి. అబ్జల్యూట్ సైలెన్స్ షల్ బీ అబ్జర్వ్డ్. ఈ తలుపు ఎల్లప్పుడూ మూసి ఉంచబడుతుంది. దిస్ డోర్ షల్ బి కెప్ట్ క్లోజ్డ్ అట్ ఆల్ టైమ్స్. వారి అతిక్రమణకు వారు శిక్షింపబడతారు. దే షల్ బి పనిష్డ్ ఫర్ దేర్ ట్రాన్స్గ్రెషన్. మీరు మీ మార్గాలను సరిదిద్దుకోకపోతే మీరు జట్టు నుండి తొలగించబడతారు. ఇఫ్ యూ డు నాట్ మెండ్ యువర్ వేస్, యూ షల్ బీ డిస్మిస్డ్ ఫ్రమ్ ద టీమ్. మీరు చేసిన సహాయానికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఐ షల్ బీ ఇండెప్టెడ్ ఆల్ మై లైఫ్ ఫర్ యువర్ హెల్ప్. ఉద్యోగి అన్ని ఖర్చులను తిరిగి చెల్లింపబడతాడు. ద ఎంప్లాయీ షల్ బీ రీఎంబర్స్డ్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఈ ఒప్పందం భారతదేశ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. దిస్ అగ్రిమెంట్ షల్ బీ గవర్నర్డ్ బై ద లా ఆఫ్ ఇండియా. వివరముల పత్రమును కంపెనీ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. ద కంపెనీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ కాపీ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్. అటువంటి ప్రకటన సరైనదిగా పరిగణించబడుతుంది. సచ్ స్టేట్మెంట్ షల్ బి డీమ్డ్ టు బి కరెక్ట్. నోటీసు పంపబడుతుంది. నోటీస్ షల్ బి సెంట్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే సలహాలు సూచనలు ఇవ్వగలరు. కామెంట్ రూపంలో సలహాలు సూచనలు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.